ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారికి గరుడోత్సవం. బ్రహ్మోత్సవాల దృష్ట్యా మాదిరి గరుడ సేవను నిర్వహించిన అధికారులు. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తి. సిరుల తల్లికి శ్రీకృష్ణ స్వామి, సుందరరాజస్వామి వార్లకు విశేష కైంకర్యాలు. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, చక్రస్నాన మహోత్సవం. రావణ బ్రహ్మ వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుని విహారం. కాణిపాకం క్షేత్రంలో సిద్ధి బుద్ధి సమేత స్వామివారికి భక్త నీరాజనం. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు. భక్తులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించిన వెంకయ్య చౌదరి. తిరుమల శ్రీవారి గరుడోత్సవానికి విస్తృత ఏర్పాట్లు. బ్రహ్మోత్సవ సన్నాహాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష. నిండు చంద్రుని వెన్నెల సౌగంధాలలో అశేష భక్త కోటిని తన్మయత్వంలో ఓలలాడిస్తూ కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూర్ణిమ గరుడ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. సప్తగిరులు భక్తకోటి గోవింద నామస్మరణలతో ప్రతిధ్వనించాయి. ఈ ఏడాది అక్టోబర్ 4 నుండి జరిగే తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బుధవారం రాత్రి జరిగిన శ్రీవారి గరుడోత్సవంలో అధికారులు మాదిరి గరుడోత్సవాన్ని నిర్వహించారు. ఇక టీటీడీ అనుబంధ ఆలయాలైన తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలలో గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. భాద్రపద మాసం పూర్ణిమ శుభవేళ భక్తవత్సలుడు, భక్తుల కొంగు బంగారు దేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూర్ణిమ గరుడోత్సవం వైభవపేతంగా జరిగింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరుమల దివ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం గరుడోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. లక్ష్మీ కాసులహారం, పచ్చలు, కెంపులు ఇత్యాది దివ్య తిరువాభరణాలతో, సుగంధభరిత పూలమాలలతో, దగదగాయమానమైన పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా శ్రీ మలయప్ప స్వామివారిని అలంకరించిన అర్చకులు గరుడ వాహనంపై స్వామివారిని కొలువు తీర్చి విశేష పూజలతో సేవించి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం మిన్నంటే భక్తుల గోవిందనామస్మరణలు, ఎంతో భక్తిగా భక్తులు సమర్పించే హారతి వెలుగులు, కోలాటాలు, కళా బృందాల కళా ప్రదర్శనలు, ఆహ్లాదకర నిండు చంద్రుని చల్లని వెన్నెల వెలుగుల నడుమ సప్తగిరులపై సప్తగిరీసుని గరుడోత్సవం నేత్రపర్వంగా సాగింది. ప్రత్యేకించి ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీ నుండి జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ ఎస్ శ్రీధర్ పూర్ణిమ గరుడ సేవ రోజు శ్రీ మలయప్ప స్వామి వారికి మాదిరి గరుడోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి గరుడ సేవ రోజు లక్షలాదిగా తిరుమలకు విచ్చేసే భక్తులు కనులారా గరుడ వాహనాన్ని వీక్షించేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే కోణంలో అధికారులు ఈ మాదిరి గరుడ సేవను నిర్వహించారు. వాహన సేవ సమయంలో గ్యాలరీల వద్ద ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి గరుడ సేవను కనులారా తిలకించేలా వాహనాన్ని ఓ క్రమ పద్ధతిలో అటూ ఇటూ తిప్పుతూ వాహన సేవ నిర్వహించారు. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే, ఇటు గరుడని నీవెక్కినను,
పట పట దేకులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఎగసిన గరుడని ఏపున థాయని జగి తొలగ చబుగు చేసినను ఎగసిన గరుడని ఏపున థాయని జగి తొలగ చబుగు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే. అదేవిధంగా తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం రాత్రి పూర్ణిమ గరుడ సేవ వేడుకగా జరిగింది. సర్వశోభితంగా స్వర్ణాభరణ పుష్పాలంకరణలతో స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ మారువీధులలో శ్రీ గోవిందరాజస్వామివారి గరుడోత్సవం కనుల పండుగగా జరిగింది. ఇక టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూర్ణిమ గరుడోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి అర్చకులు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి వాహన మండపంలో గరుడ వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో గరుడ వాహనంపై ఊరేగుతూ కళ్యాణ వెంకన్న భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో చివరి రోజైన బుధవారం శ్రీ పద్మావతి అమ్మవారికి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారికి స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏడాది పొడవునా అమ్మవారికి నిర్వహించే పలు రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహించిన పవిత్రోత్సవాలలో చివరి రోజైన బుధవారం ఉదయం ఆలయంలోని యాగమండపంలో శ్రీ పద్మావతి దేవి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం ఋత్వికులు మహాశాంతి హోమం జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఆపై పవిత్ర విసర్జన, నివేదన, కుంభ ప్రోక్షణ, మహామంగళహారతి కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు. तमकृतः तेन देवा अयजन्ताध्यारिलयस्वये स्वाहा ओम तस्मात् यज्ञात् सर्वहुतः संभृतं प्रसदाज्यं पशोगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्यास्ये स्वाहा ओम तस्मात् यज्ञात् सर्वहुतः तस्मान् यज्ञे छन्दागं यज्ञे तस्मात् यजस्तस्मात् जायत स्वाहा ओम तस्मात् श्वा अजायन्त एके च भयातः गावो यज्ञे तस्मात् जाता अजावय स्वाहा ओम यत्पुरुषं यतदुः कल्पयन्नमुखस्य गौबाहोरुपादावुच्यते स्वाहा ओम ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः पूरोदस्य द्वैष्यः पद्भ्यां शूद्रो अजायत स्वाहा ओम चन्द्रमामनसो जातः चक्षुः सूर्य अजागता मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुः
అనంతరం స్నపన తిరుమంజన సేవను శోభాయమానంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠాలపై శ్రీ పద్మావతి దేవి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారి ఉత్సవాలను, శ్రీ చక్రతాళ్వార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించిన అనంతరం పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు. तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्द्रकृद्भ्यो मन्द्रपदेभ्यो मामामृषयो मन्द्रकृतो मन्द्रपदय परादुर्माहमृषेन् मन्द्रकृतो मन्द्रपदें परादां वैश्वदेवीं वाचमुद्याशगं शिवामदस्तां दुष्टां देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मात् अहमिदमुपस्तरणमुपस्तृण उपस्तरणं मे प्रजायै पशूनाम् भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापाणौ मृत्योर्मापातम् అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ చక్రతాళ్వార్ను పల్లకిపై కొలువుదీర్చి పద్మ సరోవరం పుష్కరిణి వద్దకు తీసుకువెళ్లి సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. ఇక పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ పద్మావతి దేవి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజ స్వామి వార్లను వేర్వేరు తిరుచులపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో దేవదేవుల తిరుచి ఉత్సవం నయన మనోహరంగా సాగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సత్య ప్రమాణాల దేవుడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు సిద్ధి బుద్ధి సమేతులై రావణ బ్రహ్మ వాహనంపై భక్తకోటిని తరింపచేశారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణనాథుని క్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి రావణ బ్రహ్మ వాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను మణిమయ వజ్ర శోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, గజ పుష్పమాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై కొలువుతీర్చారు. ఆపై ఊరేగింపుగా స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి దశకంఠుడు రావణ బ్రహ్మపై ఆసీనులు చేశారు. అనంతరం మిన్నంటే గణనాథుని నామస్మరణలు, కళా ప్రదర్శనలు, భక్తుల జయ జయధ్వనుల నడుమ కాణిపాకం పురవీధుల్లో శ్రీవరసిద్ధి వినాయకుని రావణ బ్రహ్మ వాహన సేవ భక్తుల సంభరితంగా సాగింది.
తిరుమల క్షేత్రం గోవింద నామస్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. కొండల రాయుని దర్శనార్థం భక్తులు సప్తగిరులకు పోటెత్తారు. క్యూలైన్లలో బారులు తీరి శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఆతిథ్యంతో సకల సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తిరుమలలోని వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్లో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. అధికారులతో కలిసి క్యూలైన్లలో కలియ తిరిగారు. భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా టీటీడీ అన్నప్రసాదం విభాగం అందిస్తున్న ఆహార పానీయాలను పరిశీలించారు. అలాగే భక్తులు వేచి ఉండే కంపార్ట్మెంట్లను, పారిశుద్ధ్య సదుపాయాలను పరీక్షించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సూచిక బోర్డులలోని వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగమండపంలో మహాపూర్ణాహుతి కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ముందుగా యాగమండపంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులకు, ప్రధాన కలశాలకు, హోమగుండాలకు పూజలు నిర్వహించి నీరాజన సమర్పణ కావించారు. అనంతరం కలశ ఉద్వాసన జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై కలశాలను శిరస్సున ధరించి మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కలశాలలోని పవిత్ర జలాలతో మూలవర్లకు, ఉత్సవమూర్తులకు సంప్రోక్షణ చేశారు. అష్టోత్తర శతకలశ అభిషేక సేవలో శ్రీ కోదండరాముని దివ్య దర్శనం భక్తులను పరవశులను చేసింది. భాద్రపద పూర్ణిమ పర్వదినాన ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాములను సుగంధ ద్రవ్యాల్లో సేవించి భక్తులు పులకితులయ్యారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో భాద్రపద మాసం పూర్ణిమ సందర్భంగా బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని, అలాగే శ్రీకృష్ణ స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువు తెచ్చిన అర్చకులు ఆగమోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, కలశారాధన, హోమం, పూర్ణాహుతి క్రతువులను పూర్తి చేశారు. ఆపై 108 కలశాల్లో నింపిన పవిత్ర జలాలు, పసుపు, చందనాది పరిమళాలు, పంచామృతాలతో సీతాలక్ష్మణ సహిత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు, శ్రీకృష్ణ స్వామివారికి, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నిర్వహించి హారతి నీరాజన సమర్పణ చేశారు.
అనంతరం బుధవారం సాయంత్రం కోదండరామునికి ఆస్థానం జరిగింది. శోభాయమానంగా అలంకార భూషితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అర్చకులు జానకిరాములకు ఆస్థానాన్ని నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహుని పుణ్యక్షేత్రంలో అప్పన్నకు తిరువీధి సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. భాద్రపద మాసం పూర్ణిమ సందర్భంగా ఉభయ దేవేరుల సమేత అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో అలంకరించి పల్లకీపై ఆసీనులను చేశారు. అర్చకులు వైదిక పూజలతో ఆగముక్తంగా ఉపచారాదులతో స్వామి అమ్మవార్లను సేవించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం కోలాటాలు, భక్త బృందాల నామస్మరణలు, వేదపారాయణం, దివ్య ప్రబంధ పట్టణాదుల నడుమ సింహాచలం క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కేవలం 2 వారాలు మాత్రమే సమయం ఉండటంతో అక్టోబర్ 8వ తేదీ జరగనున్న శ్రీవారి గరుడోత్సవం కోసం అన్ని విభాగాల అధికారులతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో బుధవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాలరీలలోకి ప్రవేశం, నిష్క్రమణ, హోర్డింగ్ పాయింట్లు, అన్నప్రసాద వితరణ, యాత్రికుల రద్దీ, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచడం, భక్తుల రవాణా, పార్కింగ్, బారికేడింగ్ తదితర అంశాలపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి సుదీర్ఘంగా సమీక్షించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి మెరుగైన సమాచారం కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడంతో పాటు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసిందని ఈ సందర్భంగా అదనపు ఈవో తెలిపారు. అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుండి అక్టోబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు 2 ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు. కడప జిల్లా దేవుని కడపలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తిరువీధి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా పవిత్ర మాలలను ధరింపజేసి తిరుచిపై ఆసీనులను చేశారు. అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది. తిరుపతి రాయల చెరువులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠంలో లోక కళ్యాణార్థం భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పీఠం ప్రధాన దేవత శ్రీ మరకత శక్తికాళి అమ్మవారికి అన్నకూటోత్సవాన్ని నిర్వహించి భక్తులకు అన్న సంతర్పణ చేశారు. అనంతరం దుర్గా సప్తసతి పారాయణం, చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కాళీ సమేత కాలభైరవ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గోవింద నామస్మరణలతో మార్మరోగింది. భాద్రపద మాసం పూర్ణిమ సందర్భంగా స్వామివారికి గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా కటాక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వరుని సుందరమూర్తిని అర్చకులు గరుడ వాహనంపై ఆసీనులను చేసి వైదిక పూజలను జరిపారు. అనంతరం మిన్నంటే గోవిందనామ స్మరణలు, నిండు చంద్రుని వెన్నెల కాంతులు, కళాకారుల కళా నీరాజనం నడుమ స్వర్ణగిరిపై శ్రీ వెంకటేశ్వరుని గరుడి సేవ కనుల పండుగగా సాగింది. చిత్తూరులోని భగవాన్ శ్రీ విశ్వకర్మ ఆలయంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి పంచలోహ మూర్తిని పుష్పమాలలతో అలంకరించి పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన
ప్రత్యేక పల్లకిపై వేంచేపు చేశారు. అనంతరం మహిళలు మంగళహారతులు సమర్పిస్తుండగా భక్తుల సంబరాల నడుమ చిత్తూరు నగర వీధుల్లో సాంకేతిక బ్రహ్మ విశ్వకర్మ ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి శ్రీ కోటిలింగేశ్వరాలయంలో భాద్రపద పౌర్ణమి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువుతీర్చారు. ఆపై అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా ఆది దంపతులకు కళ్యాణం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక ఇటు మహబూబ్నగర్ జిల్లా గణేశుని నిమజ్జన సందడితో ఆధ్యాత్మిక వాతావరణంలో మెరిసింది. నవరాత్రుల పూజలు అందుకుంటున్న బొజ్జ గణపయ్య ప్రత్యేక పూజల అనంతరం భక్తుల సంబరాల నడుమ నిమజ్జనానికి తరలి వెళ్లాడు. వివిధ ప్రాంతాలలోని మండపాలలో పలు ఆకృతులలో ప్రతిష్ఠించిన గణనాథులకు భక్తులు జయ జయధ్వనులు, కళా ప్రదర్శనల నడుమ శోభాయాత్రను కోలాహలంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో భాద్రపద పూర్ణిమ పూజలను మంగళకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. ముందుగా శ్రీ సత్యనారాయణ స్వామివారిని మండపంలో ఆవాహన చేసి గణపతి ప్రార్థన, పుణ్యాహవాచనం, కలశారాధన, నవగ్రహ ఆరాధనలతో స్వామివారికి షోడశోపచార పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారిని పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలతో సేవించి వ్రతకథ వివరణతో వ్రతాన్ని పరిపూర్ణంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. వరంగల్లోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో భాద్రపద పౌర్ణమి సందర్భంగా చండీ యాగం శాస్త్రోక్తంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా అమ్మవారికి పూజలు జరిపారు. ఆపై పండితుల మంత్రోచ్చారాల నడుమ చండీ సప్తసతి పఠనయుక్తంగా చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పణ కావించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మీదేవికి విశేషంగా నివేదనలు, నీరాజనాలను అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 78,690 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,086 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,18 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.